రాజోలకి మనం ఏం చేయగలం, రాజోలకి మనం ఎలా నిలబడగలం? ఇది కోనసీమ ప్రాంతం. ఇది కొబ్బరి కొడుకుని పెద్ద కొడుకుగా చూసుకునే, కొబ్బరి చెట్టుని పెద్ద కొడుకుగా చూసుకునే నేల ఇది. ఇలాంటి పచ్చడి ఇందాక వరప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కూడా కోనసీమ జిల్లాల మీదే దృష్టి అందరికీ. తెలంగాణ నాయకులు కూడా ఒకటే అనేవాళ్ళు, మీకు పచ్చడి కోనసీమ జిల్లాలు ఉన్నాయి, మీకు ఎక్కడ చూసినా గోదావరి నది ఉంది, నదీ పరివాహక ప్రాంతాలు ఇలాంటివి ఉండి మేము వెనకబడిపోతున్నాం, మీరు బాగున్నారని చెప్పి కేవలం ఉభయ గోదావరి జిల్లాలను చూపించి అభివృద్ధిని చెప్పి ఈ రోజున మనం విడిపోయితే నష్టపోయాం మనం ఈ రోజున. అలాంటి ఉభయ గోదావరి జిల్లాలకి గోదావరి పారుతూనే ఉంది ఒకవైపు, కానీ తాగడానికి నీళ్లు లేవు. లంకల గ్రామాలకి చిన్నపాటి వరద వస్తే దారి లేకుండా పోతా ఉంది, నీటి సౌకర్యం లేదు. ముఖ్యంగా కోనసీమ రైతాంగం మనకి రాజమండ్రికి వచ్చి నాకు క్రాప్ హాలిడే ప్రకటించాం, మా పరిస్థితి ఏంటని చెప్పి ఒక్కొక్క కష్టం చెప్తే నిజంగా నాకు కదిలిపోయాను. కోనసీమ రైతాంగానికి మీరు చెప్పిన సమస్యల్ని నా గుండెల్లో తీసుకున్నాను. ఆ రోజు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని రాసుకున్నాం. ముందుగా అన్నం పెట్టే కోనసీమ రైతాంగానికి ఉమ్మడి కూటమి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ కూటమి రైతాంగానికి ఎంత బలంగా నిలబడదో మీకు తెలియజేసుకుంటాను. ఎమ్మెల్యే రాపాక గారి అవినీతి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. రెండు 2022లో కోనసీమలో వరి పండించే రైతులు పంట విరామం ప్రకటించారు. నీరు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం, కాలువల నిర్వహణ లేక ముంపు సమస్య, పెట్టుబడి పెరిగిపోవడం, మద్దతు ధర ఇవ్వకపోవడం, పంటలు వేయలేదు. దాదాపు 13 మండలాల్లో పక్క నియోజకవర్గంతో సహా అమలాపురంతో సహా క్రాప్ హాలిడే ప్రకటించారు. రైతులు నాకు చెప్పింది ఒకటే, మాకు ఎకరానికి 25,000 నష్టం కలుగుతా ఉంది. అదే కౌలు రైతు అయితే 45 నుంచి 50,000 నష్టం కలుగుతా ఉంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకోవాలంటే 1,00,000 నిబంధనలు పెడతా ఉన్నారు. అమ్మినా సకాలంలోకి డబ్బులు రావడం లేదు. కౌలు రైతులకి గుర్తింపు కార్డులు అందించడం లేదు. పంట కాలువలు పూడికలు తీయించడం కానీ, మరమ్మతులు చేయించడం కానీ, ఏటిగట్లు పటిష్టపరచాలి, ఇవేమీ చేయట్లేదు. తొలకరి పంట సమయంలో భారీ వర్షాలు, విపత్తుల వల్ల పంట నష్టం కలుగుతా ఉంది, ధాన్యం రంగు మారుతా ఉంది. ఇది మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య. కాలువ గట్లే డంపింగ్ యార్డులు, ప్రతి పంచాయతీల్లో ఉన్న చెత్తంతా తీసుకెళ్లి కాలువ గట్ల మీద, గోదావరి గట్ల మీద పోస్తుంటే దాంతో కాలువలు, నదులు కూడా కలుషితం అవుతా ఉన్నాయి. డ్రైనేజ్ కాలువల్లో కూడా పూడుకులు తీలేక మొత్తం మురుగునీరు వచ్చేసి కుళ్ళిపోతా ఉంది పంట. ఇవన్నీ చెప్తా ఉన్నారు. పంట కాలువల నిర్వహణ లేదు, దీని గురించి అధికారులకు శ్రద్ధ లేదు, ప్రభుత్వానికి శ్రద్ధ లేదు, ఉన్న ఎమ్మెల్యేకి శ్రద్ధ లేదంటే ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను. నేను 3.5 ఎకరాలు మాకు చిన్న వ్యవసాయ భూమి ఉండేది మొగల్తూరులో. ఒక్కొక్క సెంటు 2 సెంట్లు మనకి ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడల్లా పెళ్లిళ్ళు చేయాలన్నా చిన్నమ్మలకి అమ్ముకుంటా వచ్చాం. ఒక రైతు కష్టం నాకు తెలుసు. అందుకనే రైతాంగాన్ని నేను మాటిస్తున్నాను, వచ్చిన సంవత్సరం లోపే నేను మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో, గిట్టుబాటు ధర కానీ, సాగునీటి సమస్య కానీ, ఇవన్నీ నేను ముందుండి నేను మీకు మాటిస్తున్నాను. కోనసీమ రైతాంగానికి రైతు బిడ్డగా నేను మాటిస్తున్నాను. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. మీకు అందుబాటులో ఉంటాను, మీకు అందుబాటులో ఉండేవాడిని, మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి సమస్యకి నేను క్షేత్రస్థాయి పరిశీలన నేను చేస్తాను. ఈ రోజున వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నప్పటికీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను. నేను వస్తాను. నేను కోరుకునేదల్లా ఇక్కడున్న అశేష నా అభిమానాలని, యువకుల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నాకు సమస్యలు తీర్చే సమయం ఇవ్వండి. ఫోటోలకి మీద పడ్డా, లేదంటే నన్ను వెళ్ళనివ్వకపోయినా క్షేత్రస్థాయి నాకు పర్యటన చేయాలంటే